ఉమర్, ఈరోజు ప్రపంచం చాలా ముందుకెళ్ళింది అంటారు. టెక్నాలజీ ఉంది, కళాశాలలున్నాయి, కాని విద్య మాత్రం పేదవాడికి దూరమవుతోంది. ఇది నిజంగా అభివృద్ధేనా? నీ ప్రశ్న చాలా లోతైనది అబ్దుల్లా. వాస్తవానికి ఈరోజు సమస్య కొత్తది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా సమాజం ఒక పెద్ద సమస్యలోనే ఉంది. ఏ సమస్య ఉమర్? అజ్ఞానం. చదువు కొద్దిమందికే పరిమితం, బలహీనులకు అవకాశం లేదు, ధనవంతులకే గౌరవం. అప్పుడు చదువంటే కేవలం ఉన్నత వర్గానికి చెందిన విషయం. అంటే ఈరోజు పరిస్థితిలానేనా? అవును అబ్దుల్లా. ఆ రోజుల్లో చదువు వర్గాల వల్ల ఆపబడింది. ఈరోజు చదువు డబ్బుల వల్ల ఆపబడుతోంది. సమస్య రూపం మారింది, కాని బాధ అదే. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సమస్యకు ఏం మార్గం చూపారు? మొదటగా సమాజం మూలాన్ని తాకారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మొదటి సందేశమే ఇఖ్రా, చదువు. కాని అది ఒక స్కూలు ప్రకటన కాదు అబ్దుల్లా, అది ఒక విప్లవం. ఎలా ఉమర్? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, విద్య పొందడం ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి తప్పనిసరి. డబ్బు ఉన్నా లేకపోయినా, పెద్దవాడైనా చిన్నవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, విద్య అందరికీ ఉచితం. కానీ ఈరోజు ఉమర్, ఫీజులు, ర్యాంకులు, రిజర్వేషన్లు, చదువు వ్యాపారమైపోయింది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం నేటి సమాజానికి మరింత అవసరం. ఆ రోజుల్లో మస్జిద్నే పాఠశాలగా మార్చారు. ధనం కాదు, జ్ఞానం విలువ. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాజ మార్పును విద్య నుంచే మొదలుపెట్టారా? అచ్చం అలాగే అబ్దుల్లా. విద్య లేకుండా న్యాయం లేదు, విద్య లేకుండా సమానత్వం లేదు. అందుకే ఆయన విద్యను ఒక హక్కుగా మార్చారు, వ్యాపారంగా కాదు. అంటే ఈరోజు ప్రపంచం ఫ్రీ ఎడ్యుకేషన్ అంటుంటే ఆ ఆలోచన 1400 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించారు. అవును అబ్దుల్లా. ఆ రోజు అజ్ఞానాన్ని విద్యతో తొలగించారు. ఈరోజు విద్య వ్యాపారమైతే మళ్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం వైపు తిరిగి రావాలి. విద్య ఒక వెలుగు. ఆ వెలుగును అందరికీ ఉచితంగా పంచాలని చెప్పినవాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సమాజం మారాలంటే ముందు విద్య విముక్తి కావాలి. విద్య హక్కు, విద్య అమానతు, విద్య మార్పుకు మార్గం. ప్రతిరోజు కొత్త ఆలోచనతో మళ్ళీ కలుద్దాం. మా ప్రయాణంలో మీరు భాగమవ్వాలంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మా శక్తి.